ఆలోచన చేయండి ప్రభుత్వం. మీరిన్న మాటల్ని నిరూపించుకోండి దయచేసి. వాళ్ళ యొక్క గోస మామూలుగా ఉండదండి. వీళ్ళ గోసగలే కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నారని వాళ్ళే అంటున్నారు. మళ్ళీ వాళ్ళ కోసం మీకు అవసరమా? దయచేసి ఇది కంపల్సరీ మీరు వాళ్ళకి న్యాయం చేయండి. సో మీ పేరు ఏంటండి? షేక్ నాజియా సార్ నా పేరు. మేము మా డిపోలో అవుట్ సోర్సింగ్ కండక్టర్స్ సార్. మేము ఇక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అనేది శాలరీ అనేది ప్రాపర్ గా లేదు. ప్లస్ ఈ కాంట్రాక్ట్ నుంచి తీసేసి డైరెక్ట్ ఆర్టీసీ కాంట్రాక్ట్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకైతే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్స్ వల్ల చాలా వరకు లాసెస్ ఉన్నవి. ప్లస్ వర్క్ ప్రెషర్ గవర్నమెంట్ వాళ్ళకి, వాళ్ళు చేసేది మేము చేసేది ఒకటే. మాకు కాంట్రాక్ట్ పేరు మీద చాలా లాస్ అవుతుంది. ప్లస్ డైలీ 1 డే తక్కువ శాలరీ కట్ చేస్తున్నారు. 1 డే రాకపోయినా శాలరీ కట్, కానీ మినిమం వేజ్ పడట్లేదు. 532 రూపాయలు పడుతుంది. ఈ 532 రూపాయలు బయట దొరకకనా మేము ఆర్టీసీలో చేసేది. పర్ డే 532 రూపీస్ దొరుకుతుంది. అడ్డ మీద కూలి కూడా 1000 రూపాయలు. లేడీస్ పోతే 900, జెంట్స్ పోతే 1000 రూపాయలు. మినిమం కట్టిస్తలేడు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లెక్కితే ఒకటింటికి పోతున్నాం. ఇంటికి ఎవరి కోసం పోతున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం ఆర్టీసీలో జాబ్స్? ఒకటింటికి పోతున్నాం. ఇండ్లకు పోతే ఆడోళ్ళకి ఒకటి అవుతుంది. ఇంత ముందు 9ంటికల్లా ఇళ్ళలో ఉండేటోళ్ళు ఆడోళ్ళు. ఎక్కడ చూడు ఆర్టీసీ 9ంటికల్లా లేడీస్ ఇంట్లో ఉండేటోళ్ళు. ఇప్పుడు నైట్ 1 రోడ్ల మీద తిరుగుతున్నాం. జనవరి 31 రోజు వెళ్తే 1 దాటింది ఇంటికి. మాకు ఇళ్ళలో పిల్లలు ఉండరా? సంసారం ఉండదా? మేము జాబులు చేయట్లేదా? బయట తక్కువ చేస్తున్నామా? మేము చెప్పండి. ఇది ఈ వీడియో టెలికాస్ట్ అవుద్దో లేదో నాకైతే తెలీదు. కంపల్సరీ నాకైతే తెలీదు. ఎందుకంటే నిజాలు మాట్లాడేటప్పుడు టెలికాస్ట్ చెయ్యరు న్యూస్ ఛానల్. మీరు ఏం నిజాలు మాట్లాడతారో మాట్లాడండి. నా నెంబర్ తీసుకోండి. నా నెంబర్ తీసుకుని టెలికాస్ట్ చూడండి. కాంట్రాక్టర్స్ ఉన్నారు కదా, మనిషి దగ్గర వేలు లక్షలు దొబ్బి తీసుకొని మమ్మల్ని డ్యూటీలలో పెట్టుకున్నారు. ఒక్క రోజు తక్కువ జీతం కట్ చేస్తున్నాడు. వాడు ఏమిటి కట్ చేస్తున్నాడు? ఎవరి కోసం కట్ చేస్తున్నాడు? ముందు ఎంత జీతం చెప్పి ఎక్కేటప్పుడు జీతం 18,000 చిల్లర వస్తుందమ్మా అన్నారు. యాక్చువల్ గా గవర్నమెంట్ నుంచి 25,000 చేంజ్ వస్తుంది. అందులో వాడు తింటున్నాడు. కమిషన్ వెళ్తుంది. ప్లస్ కమిషన్ నుంచి శాలరీ కట్ చేస్తున్నాడు. శాలరీస్ కట్ చేస్తున్నాడు. ఒకవేళ ప్రాపర్ గా 26 డేస్ శాలరీ, 26 డేస్ 1 మంత్ లో 26 డేస్ చేస్తే అందులో కావాలని 1 డే ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్ రాకేష్ 26 డేస్ 1 మంత్ కరెక్ట్ శాలరీ రాకేష్ 26 డేస్ కరెక్ట్ డ్యూటీ చేసిండు. మేము డ్యూటీలు కరెక్ట్ చేయలేదు. మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండి మేము చేయలేదు. కానీ 26 డేస్ మా ఫ్రెండ్ చేశాడు. కావాలని పై నుంచి 1 డే కట్ చేసి 1500 కట్ చేస్తున్నాడు. అవును, నిజమే. ఇది ప్రతి మంది ఎప్పటికీ జరుగుతూనే ఉంది. ప్రతి మంది ఇంతవరకు 1 నెల కూడా ప్రాపర్ గా శాలరీ రాలే మాకు. అసలు మా శాలరీ ఎంతో కూడా తెలియట్లేదు. మాకు చెప్పట్లేరు. తెలియట్లేదు అసలు ఎంత శాలరీ అని. కాంట్రాక్ట్ కి ఎంత తీసుకుంటున్నారనే తెలియదు. మేమైతే ఇచ్చేసాము. ఒక్కొక్క కాంట్రాక్టర్ ఒక్కొక్క లాగా ఉన్నారు, తీసుకుంటున్నారు అమౌంట్. ప్లస్ డిపోలో వారీగా శాలరీస్ ఇస్తున్నారు. మా బ్యాచ్ లో 50 మెంబర్స్ ఉన్నాము. మా డిపోలో వాళ్ళకి ఒక శాలరీ ఉంది, హెచ్సియు డిపోకి ఒక శాలరీ ఉంది, మేడ్చిల్ వాళ్ళకి ఒక శాలరీ ఉంది. అది ఎంత అనేది బయటికి చెప్పట్లేరు. అది కాంట్రాక్టర్లు ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకు తెలియదు. మాకు పర్మనెంట్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు చేసేది ఒక్కటే, మేము చేసేది ఒక్కటే. మాకు మాత్రం అన్యాయం అస్సలు చేయకూడదు. ఆర్టీసీ నుంచి తీసేసి డైరెక్ట్ ఆర్టీసీ అన్న తీసుకోవాలి. కాంట్రాక్ట్ ఆర్టీసీ తీసుకొని 25,000 ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే నైట్ 1 అవుతుంది మేము ఇళ్లలోకి పోయేసరికి. ఇంత ముందు ఎక్కడ కూడా ఆర్టీసీలా లేడీస్ ఆ టైంకి ఇంటికి పోయిన వాళ్ళు ఎవరు లేరు. అవుట్ సోర్సింగ్ లో ఎక్కి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. శాలరీస్ ప్రాపర్ గా ఇవ్వట్లేదు. లీవ్లు సిఎల్స్ ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదు. లీవ్ పెట్టినామంటే సగతం శాలరీస్ కట్ చేసుకుంటున్నారు. అది మాత్రం చెయ్యొద్దు. మాకు డైరెక్ట్ ఆర్టీసీ కాంట్రాక్ట్ తీసుకోవాలి. మాకు ప్రాపర్ వేజెస్ ఇవ్వాలి. లీవులు పెట్టుకున్నా శాలరీ అనేది కట్ చేయొద్దు. ప్లస్ మాకు గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పుడు ఏమేమైతే ఆప్షన్స్ అన్ని ఉన్నాయో వాళ్ళకు కూడా అవన్నీ ప్రొవైడ్ చేయాలి. బయటివి ఏం అడగట్లేదు. ఎవరైనా కూడా బయటివి అయితే అడగట్లేదు. మాకు ఇక్కడ గవర్నమెంట్ ఏమైతే ఆప్షన్స్ ఇచ్చిందో అవే మేము మళ్ళీ అడుగుతున్నాం. మేనిఫెస్టోలో ఉన్నాయి మాత్రమే మేము అడుగుతున్నాము. అంతకు మించి మేము ఒక్కటి కూడా ఎక్స్ట్రా అడగట్లేదు. ప్లస్ గవర్నమెంట్ వాళ్ళు సేమ్ అదే ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి మా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇంకా చాలా చేస్తున్నారు. అది కాకుండా మాకు రెగ్యులర్ గా చేయాలి. రెగ్యులర్ గా చేయకపోయినా పర్లేదు. కనీసం ఆర్టీసీ అన్న ఒక 5 years కాంట్రాక్ట్ అలాగన్నా తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. మాకైతే మొన్న ఎక్కితే 6 months రెన్యువల్ చేశారు. 6 months తర్వాత మా జాబ్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు. ఆ 6 months లో ఇంతవరకు శాలరీ ప్రాపర్ 10,000 కూడా శాలరీ ఎత్తుకోలే. ఫ్యామిలీస్ ఉంటాయి కదా సార్, మేము కూడా చేసుకోవాలి. ఏదో రేపు పిల్లల ఫ్యూచర్ కి యూజ్ అవుతుందనే మేము చేసుకుంటున్నాం, కష్టపడి చేసుకుంటున్నాం. ఎందుకు ఇదే డ్యూటీ చేయాలని కాదు. మేము చేయకపోతే డ్యూటీలు మీరు ఎట్లా పోతారు? డ్యూటీలకి 222 రూట్ లో వస్తూనే ఉంటాం. మొత్తం న్యూస్ ఛానల్స్ మీవే కదా. 322 లో మీరు ఇందాక అన్నారు ఎవరో 120 మంది బస్సులు ఎక్కుతున్నామని. అక్కడ మా
బస్సులలో ఎక్కేది 120 మంది కాదు, 250 మంది ఎక్కుతారు 222 సర్వీస్ వెళ్తే. సిబిఎస్ వెళ్ళా 200 చిల్లర, లేడీస్ అయితే కిటికీలు పట్టుకొని వేలాడతారు, దిగమన్నా దిగరు. ఫ్రీ టికెట్. పైగా దీనికి కారణం కూడా బస్సులు తగ్గించడమే కదా. బస్సులు తగ్గించడం ప్లస్ ఎలక్ట్రిక్ వచ్చాయి, వచ్చినా కూడా పెద్ద యూజ్ ఏం లేదు. ఇంకా రావాలి బస్సెస్, ప్రెషర్ వర్క్ ప్రెషర్ తగ్గాలంటే ఇంకా బస్సెస్ పెరగాలి, డ్రైవర్స్ ని తీసుకోవాలి. కానీ మీకు పని భారం ఎందుకు పెరుగుతుంది? కారణం ఏంటి అసలు? కారణం ఏంటంటారా, ఫ్రీ బస్సెస్ ఒక ఆప్షన్ వచ్చింది కదా సార్. అవి వచ్చాక లేడీస్ జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే బస్ కోసం వెయిట్ చేసి జాబ్ కి వెళ్ళేటికి వెళ్తున్నారు తప్ప జాబ్ కి వెళ్ళే వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఒప్పుకోవట్లేదు. లేడీస్ ఎప్పుడైనా ఒక్కటే సార్, ఇంట్లో మనకి ఎలా సేవ్ చేసుకోవాలి అమౌంట్, పిల్లల గురించి ఫ్యూచర్ గురించి చూస్తారు. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చాక ఇంకొక 50 డైలీ ఒక 100 రూపీస్ ఖర్చు అయ్యే బదులు మిగులుతాయి. పిల్లలకి ఏదైనా తీసుకుంటాం రేపు ఫ్యూచర్, సగటు మహిళ అదే ఆలోచిస్తుంది. అదే ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళు అలా వెళ్తున్నారు. ఫ్రీ పథకం పెట్టడం అనేది గవర్నమెంట్ చేసిన ప్రాబ్లం కాబట్టి గవర్నమెంట్ దాన్ని సాల్వ్